హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గత కొన్ని రోజుల క్రితం ప్రవస్తి వీడియో చేయడం జరిగింది. పాడుతా తీయగాలో తనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయిన కొన్ని విషయాలు అండ్ నాకు కొంచెం అన్యాయం జరిగిందని చెప్పి నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో అండ్ అవతల పర్సన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడిందో వాళ్ళు కూడా వీడియోస్ చేశారు. అలాగే అదే కాకుండా ఇంకా చాలామంది వీడియోస్ చేయడం జరిగింది. సింగర్స్ కానీ వీళ్ళు టీమ్ కానీ చాలామంది వీడియోస్ చేశారు. అసలు ఎందుకు తిను బయటికి రావడానికి కారణం ఏంటి, ఆ వీడియో చేయడానికి కారణం ఏంటి, అంటే వీళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు, వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు. ఇంతకీ ఎవరి వెర్షన్ రైట్ అనేది మనకు అర్థం కావట్లేదు. అండ్ దాని గురించి ఈరోజు ప్రవస్తిని పిలిచి తన గురించి మాట్లాడి అసలు అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నేను బాగున్నాను. యా, వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రవస్తి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హేటర్స్కి ఒకటి చెప్పాలి. ఎలిమినేషన్ని ఒప్పుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు, అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు అని చాలామంది అంటున్నారు. దానికి ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అండ్ బ్లేమింగ్ మై ఏజ్, నీ ఏజ్ అలాంటిది అది ఇది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి పెయిన్కి సంబంధం ఉండదు. అండ్ సెకండ్ థింగ్, నేను ముందు కొన్ని రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యాను. సో నేను కూడా ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేసి వచ్చాను. చాలా షోస్ కూడా చేసావు కదా, సరిగమప చేసావు, ఇంకా బోల్డే పీపుల్ చేశాను, సై అంటే సై చేశాను, తమిళ్లో 2 రియాలిటీ షోస్ చేశాను, హిందీలో ఒకటి పాడాను, అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యాను. 6 షోలు చేసావు, అన్నిట్లో ఎలిమినేషన్ అయ్యిందా? హిందీలో ఎలిమినేట్ అయ్యాను, తమిళ్లో కూడా అయ్యాను, ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను తమిళ్లో. వాటి మీద ఎందుకు వీడియో చేయలేదు? బికాస్ నాకు అన్యాయం జరగలేదు, ఇంత డిస్కంఫర్ట్ జరగలేదు కాబట్టి నేను చేయలేదు. సో ఇప్పుడు చేస్తున్నానంటే నాకు రీజన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సో మీరు సింపతి కోసం చేస్తుంది, అటెన్షన్ కోసం చేస్తున్నా అయితే అనలేరు. అండ్ ఇంకొకటి నా కెరియర్ పనంగా పెట్టాను. సో అంత చేసి నేను వీడియో చేశాను కాబట్టి ఐ కాంట్ బి లయింగ్. అండ్ అలిగేషన్స్ ఫేక్ అయితే కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ టార్గెట్ ది ప్రొడక్షన్ హౌస్. బికాస్ మెయిన్ వాళ్ళే అంతా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చేసేది, స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళే, జడ్జెస్కి అంతా వాళ్ళే. సో సాంగ్ సెలెక్షన్లో చాలా డిస్క్రిమినేషన్ జరిగిందని నేను నా వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఒక వాయిస్ నోట్ కూడా ప్లే చేశాను వీడియోలో. సో దానిలో క్లియర్గా చెప్పింది ఏంటంటే, వాళ్ళు కె రాఘవేందర్ రావు గారి రౌండ్లో డివోషనల్ సాంగ్ ఇస్తున్నారు, అది ఇవ్వకండి, మేము ఎవ్వరికి డివోషనల్ సాంగ్ ఇవ్వము అని చెప్పారు. ఒకసారి ప్లే చేయాలి. రాఘవేంద్ర హిట్స్ లో దయచేసి ఓన్లీ డివోషన్, అన్నమయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు. మనం అవి కావాలంటే డివోషనల్ రౌండ్ లో చేసుకుందాము. దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా. రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చెక్ చేసుకొని డ్యూయెట్లు అయినా పర్లేదు అయ్యైనా. సో డివోషనల్ ఇవ్వద్దని చెప్పారు. సో ఇవ్వదని చెప్పినప్పుడు ఒక కంటెస్టెంట్కి మీరు ఎలా ఇచ్చారు అదే రౌండ్లో డివోషనల్ సాంగ్? ఓకే, ఈయన వేరే రౌండ్లో పెట్టుకుందాం, ఈ రౌండ్లో వద్దని చెప్పన్నారు ఆడియోలో. సో ఇలా చెప్పినప్పుడు ఒక అమ్మాయికి ఎలా ఇచ్చారు డివోషనల్ సాంగ్? ఇచ్చారు. పలుకే బంగారం ఆయరా అని సాంగ్ ఇచ్చారు. సో ఆ అమ్మాయికి ముందు నుంచి కూడా కీరవాణి గారు సాంగ్ ఇస్తూనే వచ్చారు. నేనేం చెప్పాను, సార్ క్లియర్గా చెప్పారు, మెలోడీస్ పాడితే ఇంకా అయిన సాంగ్స్ పాడితే కూడా స్కోర్స్ ఆటోమేటిక్లీ హై వేస్తున్నారని చెప్పాను. సో అలా తెలిసి ఈ అమ్మాయి వాళ్ళకి చాలా ఇష్టం, ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఫేవరెటిజం కాదా ఇది, డిస్క్రిమినేషన్ కాదా, ఇదొకటి. అండ్ ప్రవీణ గారు మాట్లాడారు కదా ఆవిడ వీడియోలో, ఇలా అన్ని అబద్ధాలు చెప్పింది అమ్మాయి అవుట్ఫిట్స్ విషయంలో అవి అని. సో అవి కూడా నేను ఫొటోస్ పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. అండ్ చెప్పాను, నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్, అది అందరికి తెలుసు. ఆ వీడియోలో కూడా అబ్బాయి చిన్ని పైన బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట, అది సాడ్ లిరిక్స్ ఉంటాయి. సో దానికి మీరు చమ్కీ డిస్కో డ్రెస్ ఎలా ఇస్తారు, పాటకు తగ్గట్టుగా అని మీరే చెప్పారు. సో ఆ డ్రెస్ మీరు ఎలా ఇచ్చారు? సో ఆ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్ ఉంది, గుచ్చుకుంటుంది, ఇక్కడ టైట్ ఉంది అని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్తే షీ వాజ్ లైక్, లేదు కెమెరాలో చాలా బాగుంది అని చెప్పారు. అంతేగా నాకు అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు. సో ఆవిడ వీడియోలో మాత్రం అలా చెప్పారు, ఏదో నా పర్మిషన్ తీసుకొని అన్నీ చేసినట్టు చెప్పారు. అండ్ సాంగ్ సెలెక్షన్ విషయంలో కూడా మాట్లాడారు. నేను దాని మీద ఈ వాయిస్ నోట్ పెట్టాను. అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టాను సాంగ్స్ విషయంలో, సార్ నాకు మెలడీ ఒక్కటైనా పాడాలని ఉంది, మీరు అన్ని ఫోక్ సాంగ్స్ ఇస్తున్నారు, సో ప్లీజ్ అన్న మెసేజ్ కూడా పెట్టాను. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ చాయిస్ మాది కాదు, వాళ్ళే ఇస్తున్నారు సాంగ్స్. సో మేము 6 సాంగ్స్ పెడతాం, ఆవిడ చెప్పినట్లుగా 6 సాంగ్స్ అయితే ఇస్తాము. కానీ వాళ్ళు ప్రతిదీ రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఉన్న సాంగ్స్ అన్ని పెడతాం మేము. కాదు, ఇప్పుడు నీకు 6 సాంగ్స్ ఇస్తున్నారు,
6 సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతారు 2 రోజులు ప్రాక్టీస్ అని చెప్పారు. ఆ 2 రోజులు ప్రాక్టీస్ తర్వాత మీకు ఓకే అంటే డైరెక్ట్గా ఆన్ రోల్ కెమెరా అని చెప్పేసాను. అంటే ఈ 6 సాంగ్స్లోని నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఇస్తున్నారా, లేకపోతే ఈ 6 సాంగ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు కొత్తది ఇస్తున్నారా? ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఓకేనా అని అడగరు. వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మీరు ఆ డేట్కి నేర్చుకోవాలని చెప్తారు. సో ఆవిడ ఏదో మమ్మల్ని అడిగి ఓకేనా మీరు రెడీ అన్నాక షూట్ పెట్టుకున్నట్టు మాట్లాడారు. దట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళే ఒక డేట్ ఇస్తారు. సెకండ్ థింగ్ 6 సాంగ్స్ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రౌండ్ ఉంది. సో రాముడు సాంగ్స్ ఎన్ని ఉన్నాయి నేను అన్ని ఇచ్చాను. నాకు నచ్చినవి మెయిన్ ఇస్తాం. ఆ 6లో నాకు నచ్చినవి ఇస్తాం. మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఇంకా కావాలంటే ఉన్న సాంగ్స్ ఇచ్చేస్తాం మనకు నచ్చకపోయినా. మీకు అది ఆప్షన్ లేదు. సో ఆ నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? అండ్ నేను మెలడీ కోసం ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తాను నా చాయిస్ అయితే సాంగ్ సెలెక్షన్లో. సో ఇదొకటి మాట్లాడారు. అండ్ ఏదో కోర్ట్ జడ్జ్మెంట్ అని మాట్లాడారు. సో అక్కడ లా ప్రకారం నడుస్తుంది, దట్స్ రియల్. కానీ ఇక్కడ అంతా ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టే నేను ప్రూఫ్స్తో కూడా చెప్పాను. సో అదొకటి. ఇంకా అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చూడలేదా, ఏంటి జడ్జ్మెంట్ నేను ఒప్పుకోవాలి అది ఇదని పాయింట్ ఉంది, నువ్వు చూడకుండా సైన్ చేసావు మరి అన్నారు. మాకు మీరు ఆప్షన్ ఇచ్చారా? అగ్రిమెంట్ సైన్ చేయకుండా మీరు పాడొచ్చు, కొంచెం టైం తీసుకొని మీరు సైన్ చేసి ఇవ్వండి అని ఆప్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో వీ హ్యాడ్ నో చాయిస్. సో నేను సైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ సెడ్ యాజ్ ఐవ్ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని ఉండింది. ఇవన్నీ ఇంజస్టిస్ ముందు నుంచే కనిపించింది. సో ఈ సైన్ చేయడం వల్లనే నేను ఆగిపోయాను. బట్ నౌ ఐ డోంట్ కేర్. జరిగిన దాన్ని నేను బయట పెట్టాను. సో నేను అగ్రిమెంట్ అయితే చదివాను. ఇప్పుడు నీకు పాట తీయగా వాళ్ళే పిలిచారా, నువ్వు వెళ్ళావా? నేను యాక్చువల్లీ ఆడిషన్కి వెళ్ళలేదన్న. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ అండి. నేను ఆడిషన్కి వెళ్ళలేదు. సో ఇంకా డ్రాప్ అయిపోయినట్టే అనుకున్నాను ఇంకా ఈ సీజన్ అవ్వర్లే అని. బట్ వాళ్ళే కాల్ చేసి పిలిచారు. సో వాళ్ళే పిలిచి ఇవన్నీ చేశారు. సో అంటే నువ్వు అప్పుడు వాళ్ళు పిలిచాక కూడా ఆడిషన్ అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు షోస్లో పాడున్నారు కాబట్టి ఇంకా అంత సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఆడిషన్ విషయంలో. నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా, నేను చిన్న ముందు నుంచి పాడినవి నా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో అవి చూసి నన్ను పిలిచారు. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను, నన్ను ఎలిమినేట్ చేశారు. ఇంకొకటి క్లాసికల్ రౌండ్కి కాలేజ్ రౌండ్ అని ఒకటి పెట్టారు. ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు అసలు? బికాస్ డిఫికల్టీ లెవెల్లో క్లాసికల్ పైన ఉంటుంది, ఇట్ ఈస్ హార్డ్. మేము టఫ్ సాంగ్స్ పాడాం ఆ రౌండ్లో. సో దాంతో ఈ కాలేజ్ రౌండ్ అనే పాటలతో అసలు మార్క్స్ ఎలా కంపేర్ చేస్తారు? ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్. సో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది క్లాసికల్కి దీనికి అసలు కంపేర్ చేయలేరు. సో అలా చేసి నన్ను తీశారు. కాదు, ఇప్పుడు నార్మల్గా ప్రవస్తి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు, కామెంట్స్ రూపంలో కానీ వీళ్ళందరూ ఇంతే అని చెప్పి సపోర్ట్ చేశారు. కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ చూస్తున్నావా? సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో అప్పటి నుంచి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్ గా సైడ్ స్విచ్ చేసేసారు. అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో. సో మీ పిల్లలకి ఇంతే ఇంజస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా, మీరే ఆలోచించండి. సో ఇదొకటి. అండ్ యాజ్ ఐవ్ సెడ్ సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మాటలు మార్చారా? లేదు, వాళ్ళు అలానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఆన్ మై సైడ్. ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు, కెరియర్ అయితే వదులుకోకు, బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు. నీ కోసం మేము సాంగ్స్ చేస్తాం, సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా అంటే ఇప్పుడు నువ్వు ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఏదైనా సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా, నువ్వు ఏమైనా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చెయ్యరు. బికాస్ వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. సో అలా ఆపడం అవేం చెయ్యరు. ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అది అంతవరకే, కానీ ఆపడం అయితే చెయ్యరు. కానీ నువ్వు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వచ్చి వీడియో చేయడం పబ్లిక్ అందరికీ తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే. అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకొని నీకు ఏమైనా ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్.
నేనైతే నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్. ఆపర్చునిటీ దానికి అది వస్తే నేను వెళ్తాను. బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్. సో నాకు ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది, యాజ్ ఐవ్ సెడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దట్ ఈస్ ఎనఫ్. నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను, దిస్ ఇస్ ఫర్ షూర్. బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా వెళ్ళను. ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా, ఏమో కొంచెం మంచిగా ఉంటే నీకు మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకెళ్ళొచ్చు. దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా. ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్, వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ అప్. అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే, మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారయ్యారు సోషల్ మీడియాలో వాటిలో. సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ ట్రామా ఇస్ డ్రామా. మెయిన్ ఇదొకటి, మీ డ్రామాని ఎలా అంటారు. సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమప్ అయి ఉన్నారు. సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు. నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ నా లైఫ్లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్. సో బేసిక్లీ 6 years బ్యాక్ మా అక్క ఒక 17-18 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు షీ వాజ్ స్టడీయింగ్. మా ఫాదర్ సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఐ టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. సో ఐ వాజ్ అరౌండ్ 12 years old. 12 years కి నీ మీద బరువు బాధ్యతలు వేసుకున్నావు. యా. సో అప్పటి నుంచి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను అది అక్కడ చెప్పాను, మా టీవీలో క్లియర్గా చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్. సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు. సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మిమ్మల్ని టీమప్ చేయడానికి మాత్రం వస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ కెరియర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను. సో ఇది. అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్. సో నాకు సపోర్ట్ చెయ్యరు, పవర్ఫుల్ ఉన్న పీపుల్కే సపోర్ట్ చేస్తారు, డబ్బులు పవర్ ఉంటే చేస్తారు అంతే. సో ఈ మెయిన్ రీజన్స్ నేను ఆ మాట అనడానికి. ఊరికే అయితే అనలేదు, చాలా పెయిన్ ఉండింది నా వెనకాల ఆ మాట అనడానికి. సో ఇట్స్ స్టిల్ పెయిన్ఫుల్ టు మీ.